జిల్లాల పట్టభద్రుల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. గెలుపుని ధృవీకరించే పత్రాన్ని అందుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రత్యర్థి చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ గెలుపుకు సహకరించిన కూటమిలోని నాయకులందరికీ తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు. రీసెర్చ్ చేయడానికి కానీ విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయాలు అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నాటడానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు నడిచేది ఎండుటాకుల మీద, మీరు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీరు మనం చేస్తూ ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే, మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని సాంప్రదాయం గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అది చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తూ ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తూ ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజారిటీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అతని యొక్క ఆలోచన, అతని యొక్క విధానం ఈ సమాజం బాగుండాలని చెప్పి, రాజకీయం కలుషితం కాకుండా ఉండాలని చెప్పి కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రులందరికీ, ఇన్ఛార్జ్ మంత్రులకి, ఎంపీలకి, పార్లమెంటు పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్కి, అందరికీ కూడా ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, నేను చక్కగా వారధిలాగా ఉండి సమస్యలను పరిష్కరించగలుగుతాను. చక్కగా ప్రజలతో ఉండేలాగా బాగుంటుంది. అంటే హారం ఎక్కువ మోగితే ప్రజలతో ఉండలేము, ఇది ఉన్నాయి నన్ను సెలవు.